కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. గత వారం రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారా, ఈ అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆయన వస్తే బాగుండు అని భావిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన వస్తే ఇప్పటికే ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏ పార్టీకి నష్టం జరగవచ్చు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు ఆయన రావాల్సిన అవసరం ఉందా అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అనే అంశం మీద కొద్దిసేపు నేను మాట్లాడతాను. ప్రధానంగా ఈ చర్చ జరగడానికి కారణం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అమోఘమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఊహించినటువంటి విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి కావటం. సాధారణంగా మనకున్న అభిప్రాయం, నాకు కూడా వాస్తవంగా ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా నాకు కూడా ఉన్నటువంటి ఒక దృఢమైన అభిప్రాయం ఏంటంటే, ఇన్నేళ్లుగా రెండు బలమైన పెద్ద రాజకీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రంలో మూడవ శక్తికి ఆస్కారం లేదు అని చెప్పేసి. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ రోజు స్పేస్ ఉంది. కాంగ్రెస్ పట్ల ప్రజలు విసుగు చెంది ఉన్నారు, కానీ సరైనటువంటి ప్రత్యామ్నాయం ఆ రోజు కనపడలేదు. సో ఎన్టీ రామారావు గారు అప్పటికే ప్రజలందరికీ తెలిసిన మహానటుడు కాబట్టి ఆయన రాజకీయ పార్టీ పెట్టంగానే ఆయన ఆదరించారు. అంటే అక్కడ స్పేస్ ఉంది. తమిళనాడు రాజకీయాల్లో మనం భావించింది ఏమిటి? రెండు బలమైనటువంటి పార్టీలు, డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ. అన్నా డిఎంకే పార్టీ 7 సార్లు అధికారంలోకి వచ్చింది. ఎంజి రామచంద్రన్ కానీ, జయలలిత కానీ తర్వాత. అలాగే డిఎంకే పార్టీ 6 సార్లు అధికారంలోకి వచ్చింది. అన్నాదురై కానీ, కరుణానిధి కానీ, అలాగే తర్వాత స్టాలిన్ కానీ. కాబట్టి ప్రజలందరూ కూడా తమిళనాడులో రెండు పార్టీల మధ్య చీలిపోయి ఉన్నారు. మూడవ శక్తికి ఆస్కారం లేదు అని భావిస్తూ వచ్చాం. తమిళనాడులో విజయ్ ఊహించినటువంటి విజయాన్ని సాధించాడు, మన అందరికీ తెలిసినటువంటి విషయం. వాస్తవంగా విజయ్ పార్టీకి తగినంత నిర్మాణం లేదు, బూత్ లెవెల్ కమిటీలు లేవు, తగినంతగా ఎన్నికల యంత్రాంగం లేదు. అయినప్పటికీ అది విజయాన్ని సాధించింది. ఇలాంటి విజయాలు ఇంకా కొన్ని చోట్ల కూడా మనకు కనపడుతున్నాయి ఇటీవల. ఉదాహరణకి నేపాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో, నేపాల్ గురించి మన అందరికీ తెలుసు. అక్కడ ఇప్పటికే సాంప్రదాయ పార్టీలు, బలమైన పార్టీలు ఉన్నాయి నేపాల్లో. నేపాలీ కాంగ్రెస్ పార్టీ, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ, ఇవన్నీ కూడా. వీటన్నిటినీ కాదని అక్కడ ప్రజలు, ముఖ్యంగా యువత, ఈ రోజున జనరేషన్ జెడ్ అంటున్నాం, జన్ జీ, వాళ్ళు కీలక పాత్ర పోషించి ఆ పార్టీలన్నీ ఓడించేసి ఒక యువకుల పార్టీని గెలుపొందారు. అక్కడ ఆయన బాలేన్ షా అని చెప్పేసి యువకుడు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు ఏకంగా నేపాల్ దేశానికి. ఇలాంటి మార్పులు ఇటీవల కాలంలో కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అలాగే ఇప్పుడు న్యూయార్క్ మేయర్గా జోహరాన్ మమ్దాని, అతను యువకుడు కావటం కూడా ఒక ప్రధానమైన కారణం. ఆయన స్థిరమైనటువంటి ఎజెండాతో ముందుకు వచ్చాడు, ఆయన ఎన్నికయ్యాడు, మనం చూసాం. కాబట్టి ఈ సంఘటనలన్నీ ఇటీవల కాలంలో చాలా వేగంగా జరుగుతుంది. రాజకీయాలు ఇది వరకట్లాగా లేవు, చాలా వేగంగా ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? ఎందుకని చాలామంది ఆయన రావాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా, నేను ఇవాళ కొంతమందితో మాట్లాడినప్పుడు అనేక పార్టీలకు చెందినటువంటి వాళ్ళు వస్తే బాగుండని భావిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటికి దీనికి కారణం? 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014 జూన్ 2న ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిపోయి. సో 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడు, ఒక సీనియర్ నాయకుడు, మనకి రాజకీయాల్లో విడిపోయినటువంటి రాష్ట్రానికి న్యాయం చేస్తాడు అని భావించి తెలుగుదేశం పార్టీని ఆ రోజు గెలిపించారు. తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య పరిపాలించినప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు ఆ పరిపాలన జరగలేదు. ఏదో రాజధానికి భూ సమీకరణ చేశారు, భాగస్వామ్య సదస్సులను పెట్టారు, కానీ ప్రజల ఆకాంక్షల మేరకు ఆ పరిపాలన జరగలేదు. అందుకని 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. 2019లో జగన్మోహన్ రెడ్డి పెద్ద మెజార్టీతో గెలుపొందాడు, మన అందరికీ తెలుసు. 23 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చి మిగిలిన స్థానాలన్నీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి 2019లో వచ్చింది. 5 ఏళ్ళు ఆయనకి అధికారాన్ని అప్పచెప్పారు. ఆయన ఈ బటన్ నొక్కుడు కార్యక్రమానికి తప్పితే మిగిలిన కార్యక్రమాలు ఏం చేపట్టలేదు. దాంతోపాటు ఆ పార్టీ చేసినటువంటి కొన్ని పనులు కూడా ప్రజలకు నచ్చలేదు. ముఖ్యంగా పగసాధింపు ధోరణి లాంటి పనులన్నీ కూడా ప్రజలకి నచ్చలేదు.
అందుకని 2024 ఎలక్షన్లో ఆ పార్టీని ప్రజలు ఓడించి కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. అయితే 2 ఎన్నికల్లో మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 2 పార్టీలు అది 23 స్థానాలకు 2019లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో 11 స్థానాలకు పరిమితం అయినప్పటికీ 2 పార్టీలకి 40% ఓటు బ్యాంకు స్థిరంగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈరోజు మనం పరిస్థితి చూసి ఎందుకని ఈ చర్చ చేస్తున్నామంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావచ్చా అని. ప్రస్తుతం 2 పార్టీల పట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, కొన్ని తరగతులకు చెందినటువంటి ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఆయన మనకి ఏం చేయటం లేదు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన లేదు, ఈయన 2019-24 పరిపాలన చేసి ఈయన ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయలేదు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది, వీళ్ళు కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి మేము నెరవేరుస్తున్నామని అనుకోవచ్చు. కానీ వాళ్ళు పేపర్ల ద్వారా తెలుసుకోవటం కాదు, వాళ్ళని బలపరిచే పేపర్లు, వాళ్ళు బలపరిచే ఛానల్స్. నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా వ్యవసాయదారులు ఏమనుకుంటున్నారు, నిజంగా కౌలు రైతులు ఏమనుకుంటున్నారు, గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా, నిజంగా ఏం జరుగుతున్నది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. సాధారణంగా అధికారంలోకి ఒకసారి రాగానే క్షేత్రస్థాయి పరిశీలనలు తగ్గిపోతాయి. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి భజన పరులు చెప్పే మాటలే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చూసినప్పుడు నేను ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా నాకున్నటువంటి నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే తక్షణమే రాజకీయాల్లోకి రాడు, కానీ రాజకీయాల్లోకి రావడానికి కావాల్సినటువంటి ఒక మార్గాన్ని రూపొందించడానికి విజయం ఆయనకి ప్రేరణ ఇచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని ఆయన కూడా బహుశా నేను అనుకోవటం అభిమాన సంఘాలని సమన్వయపరచటం, అభిమాన సంఘాల ద్వారా కార్యక్రమాలు అంటే ముఖ్యంగా సాంఘిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వీటిని చేపట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. క్రమక్రమంగా ఈ సేవా కార్యక్రమాలని విస్తరించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళుతూ పరిస్థితిని బట్టి ఆయన రాజకీయాల్లో కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది. అది అయితే తక్షణమే మాత్రం జరగదు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకని ఈ అభిప్రాయాల్ని మీతో పంచుకుంటూ కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.